భక్తజన పరిరక్షకుడు, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై ఉద్భవించిన ఆ ఉగ్ర నరసింహుడు వెలసిన పుణ్యక్షేత్రం పెంచలకోన. నేడు నరసింహస్వామి జయంతి వేళ ఈ క్షేత్రం ఆధ్యాత్మిక చైతన్యంతో ఉప్పొంగిపోతోంది. శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు అత్యంత కీలకమైన ఘట్టం ఆవిష్కృతమైంది. జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారు రాజసానికి ప్రతీక అయిన సింహవాహనంపై కొలువు తీరారు. ధగధగ మెరిసే ఆభరణాలు, సుగంధ పుష్ప మాలాలంకృతుడై స్వామివారు మాఢవీధుల్లో విహరిస్తూ ఉంటే ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి భక్తులు తన్మయత్వంతో మునిగిపోయారు. కోన మొత్తం గోవిందనామ స్మరణతో మారుమోగుతోంది. వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు గోవిందా గోవిందా అంటూ చేస్తున్న నినాదాలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అటు అధికారులు, ఇటు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. పెంచలకోన అడవుల మధ్య కొలువైన స్వామి కరుణా కటాక్షాల కోసం భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి చూస్తూ ఉన్నారు. సింహవాహనంపై విహరిస్తున్న నరసింహుని దర్శనం సర్వ పాప హరణమని, లోక కళ్యాణార్థం ఈ ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతోందని అర్చక స్వాములు తెలియజేస్తూ ఉన్నారు.